ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. వందనాలమ్మా, వందనాలు. దేవుడి మీ అందరి నిండారుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క దినము యొక్క ఆరాధనకు చేరువచ్చిన మీ అందరినీ దేవుడు నిన్నైన తన ఆరాధనలోకి నడిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క దినము ప్రపంచవ్యాప్తంగా ఒక రోజును జరుపుకుంటున్నారు. అదేంటంటే తండ్రుల దినోత్సవం జరుపుకుంటున్నారు, ఫాదర్స్ డే. ఈ యొక్క సమయంలో మన సంఘంలో ఉన్నటువంటి తండ్రులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే అన్నయ్య, అలాగే తమ్ముళ్ళు. దేవుడు చక్కని తండ్రిగా మీకు బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ బాధ్యతలు నెరవేర్చవలసిన బాధ్యులుగా మనము ఉన్నాం కనుక అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అయితే సహాయకరంగా మన దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చాం, ఆయన స్తుతించడానికి మనం వచ్చాం, ఆయన సన్నుతించడానికి మనం వచ్చాం. ఆయన రక్తములో కడగబడి ఆయన సిలువను తెలుసుకొని, సిలువ విలువను తెలుసుకొని, అంత మాత్రమే కాకుండా ఆయన్ని ఆరాధించవలసిన బాధ్యతను ఎరిగి ఇక పాదసంధికి వచ్చాం. అయితే మన దేవుడు మనతో ఎలాంటి సంబంధాన్ని కోరుతున్నాడు, మన దేవుడు ఎలాంటి అనుబంధాన్ని కోరుతున్నాడు అని అనంటే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన మనకు తండ్రిగా ఉండాలని కోరుతున్నాడు. బహుశా ఆయన ఎలాంటి తండ్రిగా ఉండాలని కోరుతున్నాడు అనే మాటలు ఈ సమయంలో మనం ధ్యానించి తర్వాత మనము దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. సహాయకరంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చదువు. ఇక్కడ చెల్లి చదివిన భాగంలో ఒక చక్కని మాట, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచన భాగంలో ఒక చక్కని మాటను మనం చూస్తున్నాం. నిత్యుడగు తండ్రి అనే మాటను మనము చూస్తున్నామండి. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులరా, మన దేవుడు మనకి తండ్రిగా ఉండాలని కోరుతున్నాడు. అయితే ఆ తండ్రి ఎలాంటి తండ్రిగా ఉండాలని కోరుతున్నాడంటే నిత్యుడైన తండ్రిగా ఉండాలని కోరుతున్నాడండి. ప్రియమైన సోదరులరా, ఈరోజు అందరము మన తల్లిదండ్రులు విష్ చేస్తాం, నాన్న హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి మన తండ్రికి చెప్పుకుంటాం. తండ్రి ఉన్నవాళ్ళు చెప్పుకుంటారు, తండ్రి లేని వాళ్ళు స్టేటస్లకు పరిమితం అయితే మిస్ యూ నాన్న అని పెట్టుకుంటారు. బహుశా ఇలాగా శారీరక తండ్రిని మనం విష్ చేస్తాం, ఘనపరుస్తాం, ఇంకోటి చేస్తాం. కానీ ఈ యొక్క శారీరక తండ్రి కొద్ది కాలం మాత్రమే మనతో ఉంటాడు, కొద్ది కాలం మాత్రమే మనతో సహవాసం చేస్తాడు, కొద్ది కాలం మాత్రమే బహుశా మనతో ఉండి మన బాగోగులు చూస్తాడు. తర్వాత ఆ నిత్యుడు తండ్రిగా ఉండలేడండి. అశాశ్వతుడైన తండ్రి ఈ తండ్రి, శాశ్వతుడైన తండ్రి మాత్రము బహుశా ఈ లోకములో మనకు ఉన్నటువంటి తండ్రిగా ఉంటాడండి. బహుశా ఆయన ప్రేమ కొంతకాలం మాత్రమే మన మీద చూపగలడు, తర్వాత ఈ భూమిని విడిచి వెళ్ళిపోతారండి. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి ఈ దేవదేవుడు, ఈ రోజు మనం ఆరాధించడానికి వచ్చినటువంటి ఈ పరమదేవుడు ఎలాంటి దేవుడు అంటే ఈయన నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయల్సి ఉన్నదండి. ప్రియమైన సోదరులారా, ఈ నిత్యుడగు తండ్రి నిత్యమైన ప్రేమను మనకు చూపిస్తాడు. ఈ ప్రేమకు హద్దులు లేవు, ఈ ప్రేమకు అవధులు లేవు, ఈ ప్రేమకు బహుశా కాలముతో పని లేదు. నిత్యము నీ ఉన్నంత కాలము, ఈ భూలో జీవించినంత కాలము తన ప్రేమను నీ ఎడల చూపించేటువంటి వాడు బహుశా ఈ యొక్క తండ్రి అండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ లోకంలో చాలా చాలా మతాలు అనబడినటువంటి మార్గాలు, బహుశా అనేకమైన విధానాలు ఉన్నాయి. కానీ ఏ మతములో బహుశా ఈ యొక్క మతం అనబడే దాంట్లో బహుశా దేవుణ్ణి తండ్రిగా భావించరండి. అలాగ తండ్రిగా భావిస్తే బహుశా వారు దాన్ని తప్పుగా భావిస్తారు. కానీ మన నిజమైన దేవుడు, నిజమైన మార్గం, సత్యమైన మార్గం ఈ యొక్క యేసయ్య మార్గములో మన దేవుణ్ణి మనమ తండ్రి అని పిలిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు మనకు అనుగ్రహించాడండి. ప్రియమైన సోదరులారా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అక్కర వచ్చినా తండ్రి, అబ్బా, నాయనా, నా తండ్రి అని చెప్పేసి ఆయన దగ్గరకు చేరేటువంటి, వచ్చేటువంటి, పిలిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ దేవుడు మనకు అనుగ్రహించాడండి. ప్రియమైన సోదరులారా,
తండ్రి బంధం ఈ లోకములో చాలా విలువైనటువంటి బంధం అండి. కనుక ప్రభునందు ప్రియమైన సోదరులారా, ఇంత దగ్గర సంబంధాన్ని కోరుతున్నటువంటి ఆ దేవాతి దేవుడు మనకు నిత్యుడైన తండ్రిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడండి. కనుక ఈ మధ్యాహ్న కాల వేళ ఆ నిత్యుడైన తండ్రిని మనం మనస్ఫూర్తిగా స్తుతిద్దాం, మనస్ఫూర్తిగా ధ్యానిద్దామండి. అంత మాత్రమే కాదు, మరొక మాటను కూడా చూసుకున్నాం. యోహను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. యోహను రాసినటువంటి పత్రిక మొదటి యోహను పత్రిక 1వ అధ్యాయం 3వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. ఆయన ఎలాంటి సంబంధాన్ని మనతో కోరుతున్నాడు, ఎలాంటి తండ్రిగా ఉండాలని కోరుతున్నాడో చూద్దామండి. 1వ అధ్యాయము 3వ వచన భాగం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారితో కూడాను ఉన్నది అన్నాడు. మన తండ్రి మనతో ఎలాంటి సహవాసం చేసే తండ్రి అండి. ప్రియమైన సోదరులారా, మనతో సంబంధాన్ని కోరుకున్నటువంటి తండ్రిగా మనము చూస్తున్నామండి. ఆయన సమీపింపురాని తేజస్సులో వసించి అమరత్వము కలిగినటువంటి గొప్ప దేవుడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ లోకంలో ఎవరైనా కలవచ్చు, అందుమాత్రం ఈ లోకంలో ఎవరినైనా సాధించవచ్చు, లేదా ఎవరి ప్రేమైనా పొందుకోవచ్చు. కానీ ఆ దేవదేవుడు పరమాత్ముడు మహాత్ముడు ఆయన కోరకపోతే మనము ఆయన సహాయాన్ని పొందలేమండి. అంతగా ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఒక వ్యక్తిగా ఒక మంటి పురుగుగా నీవు నేను ఎన్నిక లేనివానగా, యోగ్యత లేనివానగా, ఆ పరమ పవిత్రుడైనటువంటి ఆ దేవదేవుని చేరలేనటువంటి అభాగ్యులుగా ఉన్న మన జీవితాలను భాగ్యవంతులుగా చేసి, అర్హులుగా చేసి, ఎస్ యు ఆర్ మై సన్, ఐ ఆమ్ యువర్ ఫాదర్ అని దేవుడు మనతో ఒక సహవాసాన్ని కోరేటువంటి తండ్రిగా ఉన్నాడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఆయన సహవాసం కలిగి ఉన్నావా? ఎలాంటి సహవాసం కలిగి ఉన్నావు? ప్రియమైన, ఏదో దేవుడు, ఏదో ఆపద మొక్కుల వాడు, ఏదో తండ్రి ప్రభా స్తోత్రం, నాకు అది కావాలి, ఇది కావాలి, అంతవరకే కొంతమంది సహవాసం కాదు. ప్రియమైన సోదరులారా, ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించేదిగా మనల్ని ప్రేమించాడండి. అంత మాత్రమే కాదు, మన కోసం నిలువల దహించబడేంతగా మనల్ని ప్రేమించేటువంటి తండ్రి అండి. అంత మాత్రమే కాకుండా మన కోసం, మనకు మారుగా, మనకు బదులుగా మన స్థానాన్ని తీసుకున్నటువంటి తండ్రిగా ఆ కల్వరి శిలువలో మన కోసం కనిపిస్తున్నాడండి. అంత మాత్రమే కాదు ప్రియమైన సోదరి, ఏ యోగ్యత లేనటువంటి మనకు ఆయనతో సహవాసం ఇచ్చే తండ్రిగా మనకు అనిపిస్తున్నాడండి. ప్రియమైన సోదరుల, ఇలాంటి తండ్రి మన ముందు ఉండగా, అయ్యా తండ్రి, ఈ లోకపు తండ్రులు మేము కనపరుస్తున్నాం, మంచిదే, కానీ ఈ తండ్రి కంటే గొప్ప అయిన తండ్రి నీవు ప్రభా అని చెప్పేసి సహవాసాన్ని కోరినటువంటి తండ్రిగా మనం ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ ఆయన్ను ఆరాధిద్దాం. అంత మాత్రమే కాదు, మరొక తండ్రిగా కూడా మనకు కనిపిస్తున్నాడు. మూడవది, అది యోహను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి తమ్ముడు. 3వ అధ్యాయము, మన దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. ప్రియమైన సోదరులారా, ఇక్కడ మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఆ తండ్రి ఎలాంటి తండ్రి అండి? ప్రేమించే తండ్రి. హీస్ లవింగ్ ఫాదర్. ఈ మాట అంటే ప్రేమించిన తండ్రులు కూడా ఉంటారంటే, ప్రస్తుత కాలంలో ప్రేమ రహస్యమైనటువంటి ఈ కాలంలో, మనం మీ భాష చెప్పుకోవాలంటే ఈ కలికాలంలో ప్రేమించినటువంటి తండ్రులు కూడా మనం చూస్తున్నామండి. తన యొక్క చిన్న బిడ్డలను విగ్రహానికి బలిచ్చేటువంటి భయంకరమైన క్రూరులైన తండ్రులను కూడా మనం చూస్తున్నామండి. ప్రియమైన సోదరులారా, మన వీడియోస్లో యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాం. బహుశా ఒక తల్లినైతే నేను చూసానండి, అవసాన దశలో ఉంది, లేవలేని పరిస్థితిలో ఉంది. ఆ తల్లి బహుశా తన యొక్క డాక్యుమెంట్స్ మీద సైన్ పెట్టలేదు అని చెప్పి ఆ తల్లిని కాలుతోటి, ఆ తండ్రిని కాలుతో ఎట్లా కొడుతున్నాడంటే, బహుశా ఆ మాట అంటానికి నాకు ఇష్టం లేదు, అలాగా కొడుతున్నాడు, భయంకరంగా వేదనకు గురి చేస్తున్నాడండి కాలుతోటి, అటు ఇటు భయంకరమైనగా. అనగా ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, తండ్రి ప్రేమ ఎటుపోతుందో కొడుకు ప్రేమ ఎటుపోతుందో అనగా, ప్రియమైన సోదరులారా, ప్రేమ కరువైపోయిన తండ్రులు మనం చూస్తున్నప్పుడు మన యొక్క దేవుని ప్రేమ మారని ప్రేమ అండి, మార్పు లేని ప్రేమ అండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి,
మనల్ని ప్రేమించే తండ్రి. అందులో బట్టి మనం అప్పుడు మన పోయినసారి కూడా పాడుకున్నాం, ప్రేమించే తండ్రి ఏముంది నాలో. ప్రేమైన సోదరులారా, ఏముంది నన్ను ప్రేమిస్తున్నావయ్యా, అంత మాత్రం ఏముందని నన్ను బహుశా నువ్వు ద్రశిస్తున్నావయ్యా, ఏం మంచి తనమున్నదని నా కోసం కలువరి శిలువలో యాగమైపోయావయ్యా, ఏముందని నా కోసం నిలువెల్లా దహించబడ్డావు ప్రభా అని చెప్పి ఆ దేవుణ్ణి అడిగితే బహుశా ఆ దేవుని చెప్పే సమాధానం ఏంటి తెలుసా? బహుశా నువ్వు మంచి వాడివని కాదు, కానీ నేను ప్రేమించింది నీ రూపం నాకు కావాలి, నీవు నాకు కావాలి అని చెప్పేసేసి చెప్తాడండి. ప్రేమైన సోదరులారా, ప్రేమించి తండ్రిగా బహుశా ఆ తండ్రి ఉన్నాడండి. ఆయన ప్రేమ పదములో చాలని ప్రేమ, అనిర్వచనమైన ప్రేమ, అగాపే ప్రేమ ఆ తండ్రి ప్రేమ అండి. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరి, ఆ ప్రేమకు విలువనిస్తున్నావా? ఆ ప్రేమ బాటలో నువ్వు నడుస్తున్నావా? ఆ ప్రేమ మనస్సు కలిగి నువ్వు నడుస్తున్నావా? ఆ ప్రేమకు విలువనిచ్చే జీవితాన్ని జీవిస్తున్నావా? ఆ ప్రేమకు విలువనిచ్చే జీవితాన్ని జీవిస్తూ ఈ పాత్రలో నువ్వు చేయవేయాలండి. ఆ ప్రేమే యేసుక్రీస్తు వారు నిలువెల్లా దహించి వేస్తుందండి. యెరూషలేము నడివీధుల్లో రక్తసిక్తమైన దేహముతో ఆయన బహుశా భారభరితమైన శిలువను మోసాడంటే బహుశా ప్రియమైన సోదరులారా, ఆ త్యాగం వెనుక ఆయన ప్రేమ ఉన్నదండి. ఆయన ప్రేమ లోతుల్లో నువ్వు దాగి ఉన్నావనే వాస్తవాన్ని గుర్తించి, అయ్యా ప్రియమైన సోదరులారా, అయ్యా నిత్యుడగు తండ్రిగా నాకు ఉన్నావు ప్రభా. ఈ లోకంలో తండ్రులు నమ్మదగిన వారు కాకపోయినా కూడా నిత్యము మాతో ఉండి మమ్మల్ని ప్రేమించే తండ్రివి నీవు, నన్ను మా సహవాసాన్ని కోరేటువంటి తండ్రివి, నీ ప్రేమను మా పైన చూపించే తండ్రివని ఆ ప్రియ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఆ యెహోవా దేవుణ్ణి మనము మనస్ఫూర్తిగా ఈ మధ్యాహ్న కాల వేళ ఆరాధిద్దాం, స్తుతిద్దాం. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి.